కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్న తరుణంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రహదారిపై రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన సెలెరియో కారు రోడ్డు నెంబర్ 3 వద్ద ఆగి ఉన్న ఫోక్స్ వాగన్ అలాగే వాగనర్ కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 పాదచారులు మృతి చెందారు. మృతులు భీమవరంకు చెందిన ఈశ్వరి, రావులపాలెంకు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. ఇంద్రనగర్లో నివాసం ఉంటున్న ఈశ్వరిలలో చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతుంది. ఈ ఘటనలో మరో 2కి కూడా గాయాలయ్యాయి. కారు నడిపిన 2 మణిపాల్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలే కారణమని కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన కారు అదుపు తప్పి ముందు డివైడర్ను ఢీకొట్టింది. తర్వాత ఆగి ఉన్న కార్ల వైపు వెళ్ళింది. ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. మృతదేహాలు ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. Correcto.